అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు 27వ తేదీన ఈ యొక్క బుధవారం నాడు వీరికి రేపటి రోజున జరిగేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల గురించి ఈరోజు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మకర రాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా పూర్తి జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి అనేది రాశి వారికి మీకు తెలియనటువంటి కొన్ని మార్పులు మీకు ఏ విధంగా ఆశ్చర్యపరచబోతున్నాయి అనేటువంటి విషయాలను ఈరోజు పూర్తిగా తెలుసుకోండి. అలాగే మీ యొక్క మనస్సు, అలాగే మీ యొక్క స్వభావము, మీ గుణగణాలు ఇటువంటివన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మీ కష్టం అనేది వృధా కాదండి. మీకు వచ్చినటువంటి మీరు మార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా చాలా విలువైనది. దానికి మీకు అనుభవించినటువంటి కష్టానికి పదింతలుగా మంచి అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది. అయితే మీ జీవితంలోకి హఠాత్తుగా ఒక వ్యక్తి కూడా రాబోతున్నారని చెప్పుకోవచ్చు. భగవంతుడు పంపించినటువంటి దూతల మీరు భావించాలండి. మీ బ్యాంక్ ఖాతాలో ఒక పెద్ద మొత్తం జమ కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క పాత కళ హఠాత్తుగా నిజం కావచ్చు. మీరు నమ్మాలి కేవలం. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీరు మామూలు మనుషులు కాదండి. ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరికీ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైన సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగానే వారికి ప్రతికూలంగా మారుతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు తీసుకొస్తాయి. మీ శత్రువులు కూడా మీకు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారని చెప్పి ఆశ్చర్యపోతారు. ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం గిట్ల లేదు. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనుక చెడు మాట్లాడే వారి మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడని చెప్పాలి. అలాగే మీపై భగవంతుడి యొక్క దయ కూడా ఉండబోతుంది. మీ శత్రువులందరూ కూడా మీ ముందు తల ఉంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయని అవసరం లేదు. మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనిలో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. కాబట్టి రేపటి సమయం చాలా అంటే చాలా అరుదైనది. జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీ ప్రతి కోరిక కూడా నెరవేరే ఒక గొప్ప అవకాశం. మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్ట కాలం అని తెచ్చుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్ల ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు. మోసం, నమ్మక ద్రోహం, అవమానం ఇవన్నీ కూడా అవమానించిన తర్వాత ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం లభించింది. అయితే ఇది భగవంతుడి దయ. కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తుల్లో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే ఒక తెలియనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతుంటాయండి. ఎటువంటి ముందస్తు సూచన లేకుండా జరుగుతాయన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలు కాదని చెప్పుకోవాలి. ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలు అన్నీ కూడా మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువ చూసేవారు, మీ మాటలు పట్టించుకొని వారు కూడా మీ సలహాలను ఎగతాళి చేసిన వారు ఇటువంటి వారు ఉంటారు కదా. ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడబోతున్నారు. కాబట్టి మీ ముందు తల ఉంచుకుంటారు. అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసం ఎంచుకున్నారని గుర్తించండి. మీరు ఇప్పుడు కేవలం సహనంతో, ఓర్పుతో ఉండాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనే తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే ఆపుతారని చెప్పి అనుకుంటారో వారు ఎట్టి పరిస్థితులను కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఏ విషయం గురించి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి. పూర్వం రాజులకు మాత్రమే లభించినటువంటి శక్తులు ఇప్పుడు ఈ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ, విజయం ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ తలుపు తట్టబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి. చాలా వినయంగా, ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడు ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతున్నాడని గుర్తించండి. కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుంది. మీ మాటల్లో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా
ప్రజల మనసును తాకేలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మేల్కొన్నటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది. అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి. అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతలో అవే కలుస్తాయి. మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి. మీరు అదే తప్పులను మరలా చేయకండి. ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారని లేదా అనేది ఒక గొప్ప పరీక్ష సమయం. దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం ఇవ్వబోతుంది. పాత బంధాల నుంచి తెంచుకునేటువంటి నిజమైన బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది. కాబట్టి మీ మాటల్ని ఎవరు కూడా విస్మరించారు. ఇప్పుడు మీ మాటలో దైవశక్తి దాగుందని గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని మార్చేటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి. అలాగే ఒక అనుకోనటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు. అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది. ఒక కొత్త అవకాశం రావచ్చు. లేదా మీ అదృష్టం వేచినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు. మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి. ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురబోతున్నాయని చెప్పుకోవాలి. లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుంది. అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభిస్తుంది. పోయిన డబ్బు తిరిగి రావచ్చు. లేదా ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశం మీకు లభించవచ్చు. కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ముందు మీకు నమ్మశక్యంకరమైనటువంటి మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాగే అది జరుగుతూనే ఉంటాయి. అవి మీకోసం మాత్రమే జరుగుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. రాబోయే మీ ఊహ కంటే చాలా అందంగా గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం. కాబట్టి రేపటి రోజు నుండి ప్రతి క్షణాన్ని దైవ చింతనలో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి. ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయండి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే దూసుకుపోయేలా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి. మీ నిర్ణయాలు బాగుంటాయి. అలాగే మీరు చేసేటువంటి పనులు కూడా అన్ని విధాలుగా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటుందన్నమాట. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మార్పులు కావచ్చు. ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయాయా అన్నట్టుగా ఒక భావన మీకు తెలియకుండానే ఏర్పడుతుంది. కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలా ఉంటుంది మీకు. అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి. కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీ జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది ముందు రోజుల్లో మీరు చూశారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా మీ జీవితం ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా అన్నీ కాదని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీలో ఏర్పడినటువంటి గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టం మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్య స్వభావులందరూ కూడా మీ చుట్టూ చేరుతారు. కాబట్టి మీరు మౌనంగా ఉండకండి. ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం పెట్టడం చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రువులు కూడా మీపై కన్నివేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి. ఆ శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు చేసేవారని మీకు బాగా తెలుసు. మిమ్మల్ని నాశనం చేయడానికి చాలాసార్లు దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు. కానీ మీ యొక్క శత్రువులు ప్రతిసారి విఫలమయ్యారు. ఎందుకో తెలుసా? మీపై మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు, ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క శత్రువులు కోరుకున్నవేవి కూడా ఫలించలేకపోతున్నాయి. కాబట్టి మీ శత్రువులు వేసినటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ ఈరోజు వారి జీవితంపై ఖచ్చితంగా అంతో ఇంత ప్రభావం అయితే చూపిస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలాగా చేస్తున్నారు. దీనివల్ల మీ జీవితంలో చాలా విసిగిపోయారు. మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది. కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకోనటువంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి. దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది. మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపడుతుంటారు. అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఇట్లా లేదు. ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో అన్ని సమస్యలు వాటంతటవే అంతమవుతాయి. ఇక మీకు
డబ్బుకు ఇబ్బందులు ఉన్నాయని బాగా తెలుసు. మీ డబ్బు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు. అయితే కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులల్లో కూడా భగవంతుడి దగ్గర కావడమే. భగవంతుడి దగ్గర అయిన తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి. ఏ శత్రువులు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు. అవన్నీ కూడా శాశ్వతంగా మీ నుండి తొలగించేలా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలో ఉంటాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఎంత సంతోషం, ఎంత అదృష్టం మీకు కలిసి వచ్చినప్పటికీ కొంతమంది దుష్ట శక్తులు, దుష్ట శత్రువులు ఉన్నప్పటికీ వారు చేసేటువంటి ఎన్నో అంటే ఏవో ఒకటి మీ మీద ప్రయోగిస్తుంటారు. కాబట్టి వాటిని దూరంగా ఉండాలంటే మాత్రం తప్పకుండా మీరు చేసేటువంటి పనుల్లోనూ, మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తల్లోనూ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపటి రోజున చాలా ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో సంఘటనలు మీ ముందుకు రాబోతున్నాయని తెలుసుకున్నారు కదా. అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటువంటి మంచి ఏదైనా కానీ సహాయం అనేది మీ జీవితంలో బాగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.